రాహుల్ గాంధీలో ఎంతటి దేశద్రోహపు బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కాలేదు. భారతదేశపు జట్లు ఎన్ని కూలినయ్యో రాహుల్ గాంధీకి చెప్పాలా? ఎక్కడ కూలినయ్యి ఎంతకి? ఎవడు చెప్పాడు ఆయనకి? చైనా వాడు చెప్పాడా, పాకిస్తాన్ వాడు చెప్పాడా? భారతదేశంలో ప్రజలందరూ కళ్ళెదురుకుండానే కనబడింది కదా యుద్ధం. ఇక్కడ ఏ డ్రోన్ కూలింది, ఏ మిస్సైల్ కూలింది, ఎలా కూలింది, దాంట్లో ఆకాశ్ మిస్సైల్ వాడారా లేకపోతే S-400 వాడారా, ఇవన్నీ మన కళ్ళెదురుగుండానే కనబడ్డాయి. మన కళ్ళెదురుగుండానే కూలినయ్యే పడ్డాయే. వాడు వేసినటువంటి అట్టించి షెల్స్తో బాంబులతో పేల్చినప్పుడు ఇక్కడ కూలినటువంటి ఇళ్ళు మనకు కనబడ్డాయే. విమానం కోల్తే కనబడదా? యుద్ధ విమానం కోల్తే కనబడదా? దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తెలీదా అదంతా? అయినా సరే విమానాలు భారతీయ ఎన్నికల్ని అని చెప్పండి అని పదే పదే మాట్లాడుతున్నాడు. ఎందుకని? చైనా వాడు JF-17 JF-19 దెబ్బకి JF-10 దెబ్బకి రఫేల్ కూలిపోయింది అని తప్పుడు ప్రచారం చేస్తుంటే, వాడి విమానాలకు సంబంధించినటువంటి మార్కెట్ డౌన్ అయితే దాన్ని కవర్ చేసుకోవడానికి వాడు నాటకం ఆడుతుంటే, వాళ్ళ కోసం వాళ్ళ మార్కెటింగ్ కోసం ఈ నాటకాలు ఆడుతున్నాడా? చైనాతో కుదుర్చుకున్న MOU అదేనా? చైనాతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం అదేనా? భారత్ పట్ల ద్రోహంతో చైనాకి వ్యాపారాలు పెంచుకోవడం కోసం నాటకాలు ఆడుతున్నాడా రాహుల్ గాంధీ? లేదా భారత సైన్యం చెప్పనటువంటి, భారత సైన్యం ఏం నష్టం జరిగితే అది ఖచ్చితంగా చెప్తుంది, ఎంతమంది చనిపోతే అది ఖచ్చితంగా చెప్తుంది, ఏం లాభం జరిగితే అది ఖచ్చితంగా చెప్తుంది. నీ సైన్యం పట్ల నీకు నమ్మకం లేనోడి నువ్వేం ప్రతిపక్ష నాయకుడు, నువ్వేం ప్రధానమంత్రి అభ్యర్థి? ఏ విధంగా అసలు ఈ దేశానికి పనికొస్తాను? ఇంతటి దేశద్రోహి ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే ఎవడూ పుట్టలేదేమో. ఇంకోటి, ఈయన అడుగుతున్నాడు జయశంకర్ నాకు సమాధానం చెప్పలేదు. సిగ్గు శరం ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా, జ్ఞానం ఉండాలి కదా. విమానాలకు సంబంధించి, యుద్ధ విమానాలకు సంబంధించి విదేశాంగ మంత్రి చెప్తాడా? రక్షణ మంత్రి కదా చెప్పేది. రాజ్నాథ్ సింగ్ని అడుగు, నువ్వు సైన్యాన్ని అడుగు, నువ్వు చెప్తారు వాళ్ళు.